లబ్ధిదారులు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాల కోసం నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తుకు మార్గం చూపుతున్న సంస్థగా న్యాక్కు పేరుంది. ఈ సంస్థ ద్వారా ఏటా వేలాది మంది వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకొని ఉద్యోగాలు సాధిస్తున్నారు. పేద మధ్యతరగతి యువతకు న్యాకు అందించే ఉచిత శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు డైరెక్టర్ శాంతిశ్రీ. విద్యార్థుల వెసులుబాటు కోసం మరిన్ని అంశాలు న్యాక్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఇక్కడ శిక్షణ ఇచ్చే యువతకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, వృత్తిదారులకు కావచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్లకు కావచ్చు, ఫ్యాకల్టీని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎక్కడి నుంచి సమకూరుస్తారు? 1998లో స్థాపించినప్పుడే మనము బైలాస్లో మనము ఒక ఎక్స్పీరియన్స్డ్ అంటే గ్రాడ్యుయేషన్ సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న ట్రైనర్స్ అంటే వాళ్ళు, అదే కాకుండా డెమాన్స్ట్రేటర్స్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఒక 7 నుంచి 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఐటీఐస్, డిప్లొమా అవి కంప్లీట్ చేసుకొని ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ సాధించిన వాళ్ళని మాత్రమే మనం రిక్రూట్ చేసుకోవటం జరిగింది. అలాగా మన దగ్గర ఆల్మోస్ట్ 175 ట్రైనర్స్ ఉన్నారు. సో ఇదే కాకుండా ఈ మనం చేసే అన్ని ట్రైనింగ్స్కి వీళ్ళ ద్వారా ట్రైనింగే కాకుండా మనం ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ని మనం పిలవటం జరుగుతూ ఉంటుంది. 3 నెలల వ్యవధిలో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, మా ట్రైనర్స్, ఇదే కాకుండా లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళని కూడా పిలిపించడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీస్లో క్యాండిడేట్కి అన్ని రకాలుగా కావాల్సిన స్కిల్స్ అన్నీ అందించటానికి మేము వీళ్ళందరినీ కూడా ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి డెలివర్ చేయటం జరుగుతుంది. ఇంతేకాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, టైం మేనేజ్మెంట్, సో ఇలాంటి క్లాసెస్, యోగా, ఇలాంటివన్నీ కూడా పిల్లలకి మేము వాళ్ళ ట్రైనింగ్లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ శిక్షణ తీసుకున్నటువంటి యువతకి విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు కూడా లభించాయని అంటున్నారు. ఏ దేశాల్లో ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించాయి ఇప్పటి వరకు? డైరెక్ట్గా మనము అబ్రాడ్ ప్లేస్మెంట్స్ చెయ్యము. సో గవర్నమెంట్ టామ్కామ్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ స్థాపించాక టామ్కామ్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయబడింది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో మధ్యవర్తులతో మోసపోకుండా గవర్నమెంట్ ద్వారా క్యాండిడేట్స్ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. గతంలో మనం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఓంకార్ ద్వారా దాదాపు ఒక 2000 మందిని మనము గల్ఫ్ కంట్రీస్కి మనము ప్లేస్మెంట్స్ కోసం పంపించడం జరిగింది. సో ఇదే కాకుండా మనము ఇప్పుడు టామ్కామ్ ద్వారా జర్మనీ లాంటి దేశాలకి కూడా మనం ప్లేస్మెంట్స్కి పంపించడం జరుగుతుంది. లాస్ట్ జూలైలో మనము దాదాపు 2500 మందికి ఇజ్రాయెల్ గవర్నమెంట్ టామ్కామ్ ద్వారా ఇక్కడ మన కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో 1400 మందిని సెలెక్ట్ చేసుకోవటము, 600 మంది ఆల్రెడీ అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడటము, అబ్రాడ్లో వర్క్ చేయాలి అని ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళని మనము టామ్కామ్కి పంపించటము, టామ్కామ్ ద్వారా ఈ అబ్రాడ్ ప్లేస్మెంట్స్ అన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇది వరకు అయితే ఓన్లీ గల్ఫ్ దేశాలలో కన్స్ట్రక్షన్ వర్కర్స్కి అలాంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయనుకున్నాం. కానీ ఇప్పుడు జర్మనీ, జపాన్ అలాంటి దేశాలలో కూడా కన్స్ట్రక్షన్ వర్కర్స్ లేదా ఎలక్ట్రీషియన్స్ వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. సో టామ్కామ్ ద్వారా వీళ్ళందరికీ కూడా మన యువతకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ న్యాక్లో చేరాలంటే నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయి, ఎవరిని సంప్రదించాలి, ఎప్పుడు సంప్రదించాలి, ఎట్లా ఉంటుంది? లైక్ ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. సో మనము ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా ఇప్పుడు ఒక బ్యాచ్ ఆఫ్ 25 స్టూడెంట్స్ మనకి ఫామ్ అయ్యారు అంటే ఎలక్ట్రీషియన్స్, మేసన్స్ లేదా సివిల్ సూపర్వైజర్స్, ల్యాండ్ సర్వే. ఇప్పుడు ల్యాండ్ సర్వే మన గవర్నమెంట్ దాదాపు 5000 మంది గవర్నమెంట్కి అవసరం ఉన్నారు అనగానే మనకి కంటిన్యూస్గా స్టూడెంట్స్ వచ్చి పేమెంట్ చేసుకొని ఈ కోర్సులో జాయిన్ అవ్వటం జరుగుతుంది. సో ఈ కోర్సులో మనం టోటల్ స్టేషన్, DGPS ఇవన్నీ కూడా వాళ్ళకి మెలకువలు నేర్పించి ట్రైనింగ్లో వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది. అవకాశాలని బట్టి, బయట ఉన్న డిమాండ్ని బట్టి మనకి క్యాండిడేట్స్ వచ్చి మన దగ్గర కంటిన్యూస్గా ఎన్రోల్మెంట్, మనకి మొబిలైజేషన్ టీమ్స్ అనేటివి ఉన్నాయి NSCలు. వాళ్ళు కంటిన్యూస్గా క్యాండిడేట్స్కి వాట్సాప్ ద్వారా కానివ్వండి, మనం పేపర్ నోటిఫికేషన్ ద్వారా కానివ్వండి, ఈ బ్యాచెస్ మా దగ్గర ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి మనం అనౌన్స్ చేయటము, దాని ప్రకారము క్యాండిడేట్స్ వచ్చి ఇక్కడ ఎన్రోల్ చేసుకోవటము, స్కీమ్లో ఎలిజిబిలిటీ ప్రకారము స్కీమ్లో రాగలిగిన వాళ్ళు బ్యాచ్ ఫామ్ చేసుకొని ట్రైనింగ్లో ఎన్రోల్
ఎన్రోల్ అవుతారు. అది కాకుండా ఎవరైనా స్కీమ్లో దాంట్లోకి ఎలిజిబిలిటీలోకి రాని వాళ్ళు కూడా పేమెంట్ చేసుకొని ఆ పర్టికులర్ కోర్సెస్లో ఎన్రోల్ అవ్వటం జరుగుతుంది. సో రీసెంట్గా మనము ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ స్టార్ట్ చేసాము. సో ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సంస్థ ఉంది కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు సార్ దగ్గరికి వెళ్ళి టెక్నీషియన్స్ చాలా స్కేర్సిటీ ఉంది, టెక్నీషియన్స్ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు నాకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సినిమాటోగ్రఫీ కోర్సెస్ స్టార్ట్ చేయండి అంటే మేము వెంటనే ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా స్పేస్ అకాడమీతో మేము కొలాబరేట్ అయ్యి మేము కోర్సెస్ సినిమాటోగ్రఫీలో కోర్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ గా 2 బ్యాచెస్ పాస్ అవుట్ అయ్యారు. సో పాస్ అవుట్ అయిన ఇమ్మీడియట్ లైక్ వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నప్పుడే వాళ్ళకి 25,000 శాలరీతో వాళ్ళకి ఉద్యోగాలు దొరకటం జరిగినాయి. సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ 3rd బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. ఇది కాకుండా కొత్త కోర్సెస్ ఇంటీరియర్ డిజైనింగ్, తర్వాత MEP టెక్నీషియన్ కోర్సెస్ కానివ్వండి. సో యాజ్ పర్ ద డిమాండ్ మనము కోర్సెస్ డిజైన్ చేసి మనం డెలివర్ చేస్తూ ఉంటాము. ఆ విధంగానే క్యాండిడేట్స్ ని ఇండస్ట్రీకి మనము అందిస్తూ ఉంటాము. సో ఇది నాకు యొక్క ప్రత్యేకత. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇంధనం ఇళ్ళు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, అటువంటి వాటికి నిర్మాణ రంగంకు సంబంధించినటువంటి యువతకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారని తెలిసింది. ఎంతమందికి ఇస్తున్నారు, ఎటువంటి రకమైనటువంటి శిక్షణ ఇస్తున్నారు? ఇదండి యాక్చువల్గా మనం అంటే స్టార్టింగ్లో ఎలాంటి నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ అయినప్పటికీ NAC ద్వారా శిక్షణ ఇవ్వబడుతుంది. సో అప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్లో కూడా మనము దాదాపు 500 కంటే ఎక్కువ మహిళలకి మనము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నైపుణ్య శిక్షణను అందించి వాళ్ళ ద్వారా స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ని మనము డిస్ట్రిక్ట్ సెంటర్స్లో మనం కట్టించడం జరిగింది గవర్నమెంట్ ద్వారా. సో అదే కాకుండా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్లో కూడా చాలా మంది మన ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ జరగటం అంటే కన్స్ట్రక్షన్స్ లో వాళ్ళ మన దగ్గర తర్ఫీదు పొందిన ఇంజనీర్స్ ని తీసుకోవటం జరిగింది. ఇప్పుడు GHMC మనకి ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్ ని లైక్ ఇది చేస్తున్నారో మన దగ్గర నుంచి ఇంజనీర్స్ ని తీసుకొని డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్స్ లో వాళ్ళ సూపర్విజన్ వాళ్ళ స్కిల్ ని యూజ్ చేసుకోవటం జరుగుతుంది. సో రీసెంట్ గా ఇందిరమ్మ ఇండ్ల గురించి అందరము వింటూ ఉన్నాము. సో దట్ ఈస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మనము 1000 మంది మేసన్స్ కి వాళ్ళకి మనం ఇక్కడ ట్రైనింగ్ చేయటం జరిగింది. అంతేకాకుండా హౌసింగ్ డిపార్ట్మెంట్ 390 మంది ఇంజనీర్స్ ని అవుట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేసుకుంది. వాళ్ళకి కూడా ఇక్కడ ఇండక్షన్ ట్రైనింగ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళ విధులకు హాజరు కావటం జరిగింది. డిఫరెంట్ స్టేట్స్ కి చెందిన ఇంజనీర్స్ కి కూడా మనం ఇండక్షన్ ట్రైనింగ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో రీసెంట్ గా రిక్రూట్ చేసుకున్నటువంటి 100 మంది ఇంజనీర్స్ కి ఇండక్షన్ ట్రైనింగ్ చేశాము. మధ్యప్రదేశ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి 120 మంది ఇంజనీర్స్ కి ట్రైనింగ్స్ చేశాము. ఇదే కాకుండా కంటిన్యూస్ గా ఇంజనీర్స్ కి మనము ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లైక్ 2 days కానివ్వండి, 1 week కానివ్వండి, 1 month ప్రోగ్రామ్స్ వరకు మనం చేస్తూ ఉంటాము. ఇప్పుడు RTCలో న్యూలీ రిక్రూటెడ్ ఇంజనీర్స్ కి మనము వెరీ రీసెంట్లీ ఒక 25 members కి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ 2వ బ్యాచ్ ట్రైనింగ్ మనకి ఇప్పుడు 28th నుండి స్టార్ట్ అవుతుంది. ఈ NACలో ఏ కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది? NAC ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు? 1998లో స్థాపించబడిందని చెప్పాను కదండి. 2002లో మనము రెగ్యులర్ మన ట్రైనింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5,25,000 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. తెలంగాణ ఫార్మేషన్ అప్పటి నుంచి తీసుకుంటే 195,000 మందికి మనం ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ చేసి మనము ప్లేస్మెంట్స్ ఇవ్వటం జరిగింది. ఇదే కాకుండా మనకి కోవిడ్ సమయంలో చాలా మంది వలసదారులకి వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసాము. వాళ్ళని దాంట్లో ఎన్రోల్ చేసుకోవటం, దాంట్లో రిజిస్టర్ చేసుకోవటానికి మనం అవకాశం కల్పించాం. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం ఏదైతే 600 మంది కన్స్ట్రక్షన్ కంపెనీస్తో మనము అసోసియేట్ అయినామో వాళ్ళందరికీ కూడా ఈ డేటా వాళ్ళకి అందించి దాంట్లో చాలా మందికి దాదాపు 22,000 మంది వలసదారులు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటము, వాళ్ళకి ఆల్మోస్ట్ మనము 70% కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి మన ద్వారా ఉద్యోగ అవకాశాలు మళ్ళీ ఇండియాలో లభించడం కూడా జరిగింది. లేబర్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ ద్వారా మనము దాదాపు ఇప్పటి వరకు 80,000 మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి మనం ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. స్కిల్ అప్గ్రేడేషన్ అంటే వాళ్ళు ఏదో ఒక విధంగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతారు. సో వాళ్ళకి సరి అయిన ప్రొసీజర్స్ నేర్పించటము, అంతేకాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో కావాల్సిన శిక్షణను అందించటము, ఇదంతా కూడా మనం చేయటం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఏదైతే ఇప్పుడు 800 పర్ డే తీసుకుంటున్నారో 1,000 రూపాయలు లేదా 1,200 రూపీస్ పర్ డే అంటే స్కిల్డ్ వర్కర్స్గా, కంప్లీట్లీ స్కిల్డ్ వర్కర్స్గా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వటం ద్వారా వేతనాలు కూడా లైక్ హైక్ అవ్వటం జరిగింది.
ఒకప్పుడు నైపుణ్యం లేక యువత ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత ఇక్కడ నైపుణ్య శిక్షణ కోసం వస్తున్నారు. అది ఎలా అనిపిస్తుంది మీకు చూస్తుంటే? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. స్కిల్ ఈస్ ప్లేయింగ్ లైక్ హ్యాస్ టేకెన్ ఫ్రంట్ సీట్, ప్లేయింగ్ మేజర్ రోల్ టు ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నైపుణ్య శిక్షణను అందించడంలో చాలా అంటే ముందంజలో ఉంది. సో మాకు ఎన్ఎస్డిసి స్కిల్ మినిస్ట్రీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మమ్మల్ని ఎంపిక చేసుకున్నారు. అక్రాస్ కంట్రీ ఎవరైతే ఇలాంటి అకాడమీస్ లో ఉంటున్న ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ శిక్షణను అందించడానికి మమ్మల్ని సెలెక్ట్ చేశారు. తెలంగాణ ఫామ్ అయినాక ఇప్పటి వరకు మనము దాదాపు ఒక 3,000 మంది డిఫరెంట్ ట్రైనర్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ వొకేషనల్ అకాడమీస్ వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సర్టిఫికేట్ అందించడం జరిగింది. సో డిఫరెంట్ కాలేజెస్ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చినప్పటికీ, తర్వాత ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ యూత్ రిసోర్స్ సెంటర్ నుండి మనకు ఒక 50 మంది నిరుద్యోగ యువత వచ్చి సివిల్ సూపర్వైజర్స్, తర్వాత ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ లాంటి కోర్సెస్లో ట్రైనింగ్ తీసుకోవటం జరుగుతుంది. సో వాళ్ళు ఎంతగా ఇంప్రెస్ అయ్యారు అనేసి అంటే వాళ్ళ సీఎం ప్రత్యేకంగా ఉండి ఈ కోర్స్ని కంటిన్యూస్గా సూపర్వైజ్ చేయటం జరుగుతుంది. వాళ్ళు మన ఇక్కడ జరిగే కోర్సు విధానము అదంతా చూసాక ఆగస్టు నుంచి ఒక 100 మంది నిరుద్యోగ యువతను పంపించడానికి సిద్ధపడ్డారు. సో ఈ విధంగా మన దగ్గర శిక్షణ అనేది ఒక మంచి ప్రొసీజర్ లో మనము వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి మంచి ఉపాధి అవకాశాలు కల్పించడంలో నాక్ సంస్థ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది ఒకప్పుడు నైపుణ్య శిక్షణ లేకపోవడం వల్ల మన యువత అంతా కూడా ఇతర ప్రాంతాలకు ఉపాధి అవకాశాల కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ప్రభుత్వం దాన్ని కట్టడి చేస్తూ ఇక్కడే న్యాక్ ద్వారా నాణ్యమైనటువంటి నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా మన రాష్ట్రంలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, విదేశాల్లో కావచ్చు చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఇజ్రాయిల్, జపాన్ లాంటి దేశాల్లో కూడా ఇక్కడ శిక్షణ తీసుకున్నటువంటి యువత అంతా కూడా అక్కడ కూడా ఉపాధి అవకాశాలు పొందుతున్నారంటే అది కేవలం న్యాక్ గొప్పతనం అని శాంతిశ్రీ మేడం అంటున్నారు. కెమెరామెన్ టీ రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఇది ఇవాల్టి యువ. సరికొత్త కథనాలతో మరో యువలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.